హాయ్ హలో నమస్తే హ్యాపీ సండే అందరికీ. మా ఇంట్లో స్పెషల్ అయితే ఈరోజు మటన్ అనమాట. మటన్ కర్రీ చేస్తున్నాను. అది ఓన్లీ పిల్లల కోసం మాత్రమే చేస్తున్నాను. దీంట్లో ఏముంది స్పెషల్ అని అయితే అనుకోకండి. పిల్లలు తినరు కదా చాలా వరకు, సో కొంచెం స్మెల్ కూడా వస్తుంటుంది అది, సో అందుకని తినరు కదా. నేనైతే ఇలా చేస్తాను. మీరు కూడా మీ పిల్లలు తినకపోతే కనుక ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా అయితే తింటారు అనమాట. అస్సలు తినరు మా పిల్లలు అయితే. ఆ స్మెల్కు ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసి దాంట్లో అల్లం పేస్టు, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మటన్ వేసేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మటన్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలన్నమాట. తర్వాత అయితే కొంచెం సాల్ట్ వేసుకొని కూడా మళ్ళీ వాటర్ చూడండి మటన్లో ఎంత బాగా వస్తుందో. ఆ వాటర్ అంతా కొంచెం మొత్తం అయిపోవాలి. అయిపోయిన తర్వాత కారపొడి, టమాటా వేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ నేను క్యాప్ పెట్టేసి ఉడకబెట్టేసుకుంటాను అనమాట. కాసేపు ఉడికిపోయిన తర్వాత నేనైతే ఒక 3 ఇలాచీలు, 4 లవంగాలు వేస్తున్నాను అనమాట. అంటే కొంచెం జస్ట్ ఫ్లేవర్ తెలవడానికి మాత్రమే, పిల్లలకు కదా, మసాలా కూడా ఎక్కువ వేయట్లేదు అనమాట. నేను ఆల్రెడీ ధనియా పౌడర్లో నేను అన్నీ హోల్ గరం మసాలా పౌడర్ లాగా మిక్స్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. చూడండి వాటర్ ఎంత వచ్చిందో. ఒక్క చుక్క వాటర్ కూడా నేను వేయలేదు మటన్లో. అయితే మటన్లో ఉన్న వాటరే అంత వాటర్ వచ్చిందనమాట. దాంట్లో నేను కొంచెం కారం పొడి వేసుకొని కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిన తర్వాత టొమాటో కూడా వేసుకొని ఇప్పుడు నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మటన్ కదా, కొంచెం టైం పడుతుంది ఉడకడానికి. అందుకనే నేను గ్లాస్ మీద హాఫ్ గ్లాస్ కూడా వేసుకుంటున్నాను. అంటే 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని ఇప్పుడు విజిల్స్ పెట్టుకొని కుక్కర్కు ఉడకబెట్టుకుంటాను. మొత్తం 7 విజిల్స్కి నాకు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట. మటన్ చాలా స్మూత్గా ఉడికింది. 7 విజిల్స్కి క్యాప్ పెట్టేసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. 7 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. ఉడికిందో లేదో కూడా చెక్ చేద్దాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో. చిన్న చిన్న పీసెస్ కదా, తొందరగా ఉడికిపోయింది. 7 విజిల్స్కే. కొంచెం పెద్ద ముక్కలు అయితే 7 విజిల్స్కి అసలు ఉడకదు, కొంచెం టైం తీసుకుంటుంది. అది కాక మటన్ కూడా చాలా బాగుంది. చిన్నగా అంటే తొందరగా ఉడికిపోతుంది అనమాట. చూడండి ఎంత స్మూత్గా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో నేనైతే కొబ్బరి పొడి, ధనియాల పౌడర్ ప్లస్ మటన్ మసాలా కూడా కొంచెం వేస్తున్నాను, ఎక్కువ ఏం వేయట్లేదు. కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత ధనియా పౌడర్ కూడా ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత అయితే మటన్ మసాలా కొద్దిగా చిటికెడంత మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ దీంట్లో కొత్తిమీర, పుదీనా వేసి ఒక 5 మినిట్స్ ఈ వాటర్ ఉన్నాయి కదా, ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు సిమ్లో పెట్టేసుకొని నార్మల్ క్యాప్ పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటాను అనమాట. ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి తేలాలి. మటన్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలేంత వరకు, దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టుకుంటాను నేను. విజిల్స్ పెట్టలేదు, జస్ట్ క్యాప్ పెట్టేసి సిమ్లో పెట్టేసుకున్నాను అనమాట. చూడండి మొత్తం దగ్గరికి ఉడికిన తర్వాత ఎలా అయ్యిందో. నాకైతే ఈ గ్రేవీ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా చేసుకున్నాను. మా పిల్లలకు కూడా తినిపించిన మంచిగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.